SV7 న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పాలనలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమందేపల్లి మండలం మాగేచెరువు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి జరుగుతున్న కృషిని వివరించిన మంత్రి సవితమ్మ. అందాయా లేదా, ఏదైనా సమస్య ఉందా, ఆ సమస్యకి పరిష్కారం మనం ఏ విధంగా చేయాలి, మనం చేసింది ఏంటి, చేయబోయేది ఏంటి చెప్పని కూడా ఎన్నో సంక్షేమాలు మనం ఈ రాష్ట్రంలో చేస్తున్నాం. అది ముఖ్యమంత్రి గారి ఇంటింటికి వెళ్ళి చెప్పమని కార్యక్రమం. ఇక్కడ KSS బూత్ ఇన్ఛార్జ్, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జ్, స్థానిక నాయకులు అందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని ఈ సమస్యలన్నీ విని ఆ సమస్యలు పరిష్కారం చేయాలి. మనం ఇచ్చిన పథకాల గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే ధైర్యంగా ఈ రోజు మనం ప్రజల్లోకి వెళ్తున్నామంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4000 పెన్షన్ అన్నారు. ఇంటి వద్దకే 4000 పెన్షన్. 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4000 పెన్షన్ అందజేయలేదు. మన రాష్ట్రంలోనే 4000 పెన్షన్ ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 63,77,963 మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం. అంటే సుమారుగా నెలకి 2,714 కోట్ల రూపాయలు. మరి మాగే చెరువుకు మాత్రమే లెక్కేసుకుంటే 446 పెన్షన్లు, సుమారుగా నెలకి 20 లక్షల రూపాయల పెన్షన్ మనం ఇక్కడ అందజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఎన్నికల సమయంలో మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు ఒక వాగ్దానం చేశారు. ఇంట్లో ఎంత మందికి ఉంటే అంత మందికి తల్లి వందనం అందజేస్తానని చెప్పారు. మరి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి మనం ఒక్కొక్కరికి 13,000 రూపాయలు, 2,000 రూపాయలు వచ్చి స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చాం. ఒకరున్నా ఇచ్చాం, ఇద్దరున్నా ఇచ్చాం, ముగ్గురున్నా ఇచ్చాం, 5 మంది ఉన్నా ఇచ్చాం, 10 మంది ఉన్నా ఇచ్చాం, 12 మంది ఉన్నా కూడా ఇచ్చాం. అది మాట అంటే మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 67,27,000 మందికి మనం తల్లి వందనం అందజేశాం, సుమారుగా 10,000 కోట్లతో. ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్థులు అందజేయాలి. మరి అడ్మిషన్స్ అన్ని అయిన తర్వాత అది కూడా అందజేస్తాం. 1వ తరగతి కూడా అందజేస్తాం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు మీకు తెలియజేసేది ఒకటే, మనం ఏదైనా ఎవరికైనా టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు, రీసర్వే ప్రాబ్లం ఉండొచ్చు, మరి హౌస్ మ్యాపింగ్ జరిగినప్పుడు కొన్ని పొరపాట్లు జరిగినాయి, అలాంటివి ఏమైనా ఉంటే మీరు మన సచివాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి అప్లై చేస్తే ఆ సమస్యలు కూడా సాల్వ్ చేస్తాం. అర్హులు ఎవరున్నా, ఏ పార్టీ వారైనా, కులాలకి, మతాలకు, పార్టీలకు అతీతంగా మనం తల్లి వందనం అందజేస్తున్నాం, పెన్షన్ అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మన దీపం 1 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, దీపం 2 ఇచ్చింది కూడా మన చంద్రన్నే. మనం సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నాం. ఆ 3 సిలిండర్లు భాగంగా 2 సిలిండర్లు అందరి అకౌంట్లోకి డబ్బులు కూడా పడ్డాయి. వాళ్ళకి ఏదైనా కొంతమందికి ఏదైనా బ్యాంక్ లింకేజ్ కాకపోతే మరి మన గ్రామస్తులు, మన గ్రామ లీడర్లు అందరూ వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం ఏంటో కనుక్కొని సాల్వ్ చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. మరి దగ్గరలోనే ఉచిత బస్సు ఛార్జీ అన్నాం. ఆగస్టు 15వ తారీఖున మహిళలందరికీ బస్సు ఛార్జీ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ అన్నాం, దగ్గరలో అది కూడా ఇస్తున్నాం. చెప్పని కార్యక్రమాలు మనం ఎన్నో చేశాం. ఒక పక్క పోలవరం, ఒక పక్క రాజధాని. పోలవరం పూర్తి చేస్తే మనందరికీ లబ్ధి పొందుతుంది, ప్రతి ఎకరంకి నీళ్లు అందుతాయి. ముఖ్యంగా రాయలసీమనే అన్ని విధాలుగా బాగుపడుతుంది. కాబట్టి ఒక పక్క పోలవరం, భావితరాల భవిష్యత్తు కోసం రాజధాని, మరి ప్రతి ఊర్లోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా మనం వేసుకుంటున్నాం. గత 5 ఏళ్ళు గాలికి వదిలేసింది, గాలికి వచ్చిన వాళ్ళు గాలికే పోయారనుకోండి. ఒక ఛాన్స్ అన్నాం, ఒక ఛాన్స్ ఇచ్చినందుకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భయభ్రాంతులు చేశారో, భూస్థాపితం చేశారో మనం అందరం చూసాం. కాబట్టి ఇది ఒక మంచి పరిపాలన అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మరి మనం అందరం, తల్లిదండ్రులందరూ కోరుకునేది మన బిడ్డలు బాగుండాలని కోరుకుంటాం. మరి స్కూల్ లేకపోయినప్పుడు ఈ లావు బియ్యం తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలని తెలుసుకొని మన యువగళం అధినేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఇప్పుడు సూపర్ రైస్ ప్రతి స్కూల్లోనూ, ప్రతి హాస్టల్స్ లోనూ ఈరోజు సూపర్ రైస్ ఇస్తున్నాం. అందుకు పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. ఏ స్కూల్కి పోయినా, ఏ ఇంటి దగ్గర పోయినా మహిళలు ముఖ్యంగా
అమ్మ మా బిడ్డలు ఈ రోజు స్కూల్లో సంపూర్ణంగా భోంచేస్తున్నారు, లోకేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్పండి అన్నారు. అంతేకాకుండా నాణ్యతమైన యూనిఫామ్, నాణ్యతమైన బ్యాగ్ ఇచ్చి సర్వేపల్లి రాధాకార్యకృష్ణ పేరు మీద ఒక 2,500 రూపాయలు విలువ చేసే కిట్లు కూడా అందజేశాం. కాబట్టి ఇలా చెప్పుకుంటూ అనేక కార్యక్రమాలు చేశాం. ఈ రోజు మనకు పరిశ్రమలు మరికొన్ని రాబోతున్నాయి. ఆ రోజు కియా సృష్టికర్త మన చంద్రబాబు నాయుడు గారు, గొల్లపల్లి రిజర్వాయర్ సృష్టికర్త మన చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కియా రావడం వల్ల చుట్టూ అనేక పరిశ్రమలు వచ్చాయన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి మనం ఈ సంవత్సరంలోనే మన మాగే చెరువుకు కూడా సీసీ రోడ్లు వేసుకున్నాం. అంతేకాకుండా హౌరెడ్ ట్యాంక్ కావాలన్నారు, హౌరెడ్ ట్యాంక్ ఇస్తున్నాం. హౌసింగ్ కూడా మరి సుమారుగా 18 ఇండ్లు మాగే చెరువుకే, మొత్తం పంచాయతీకి 55 ఇండ్లు ఇచ్చాం. మరి ఇక్కడికి మాత్రమే 18 ఇండ్లు కూడా ఇచ్చాం. స్పౌస్ పెన్షన్లు కూడా కొత్తగా 3 వచ్చాయి. మరి రాని వాళ్ళకు కూడా దగ్గరలో పెన్షన్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. దగ్గరలో అది కూడా ఇస్తున్నాం. మరి మీరందరూ గ్రామస్తులు లీడర్లు అందరూ ఇంటింటి కాడికి వెళ్లి ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మాగేచెరువు గ్రామస్తులకు, పెద్దలకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై